హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకోసం మంచి చికెన్ రెసిపీ, నా రెసిపీ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా శుభ్రం చేసుకున్న కేజీ చికెన్ తీసుకుంటాం ఫ్రెండ్స్. చికెన్ తీసుకుని ఇందులో సాల్ట్, కొద్దిగా పసుపు, మీకు రుచికి సరిపోయిన కారం, మీ కారం ఎలా తింటారో అలాగా ప్రకారంగా కారం వేసుకోండి ఫ్రెండ్స్. బాగా మ్యారినేట్ చేయాలి ఫ్రెండ్స్. శుభ్రంగా కలుపుకొని మినిమం చికెన్ ఉండే ముందు ఒక 10 మినిట్స్ ముందైనా లేదా ఒక 5 మినిట్స్ ముందైనా ఈ విధంగా కలుపుకొని ఉంచుకుంటే మీకు టేస్ట్ బాగా వస్తుంది. ఆ తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకొని 3 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు బాగా వేగాలి ఫ్రెండ్స్. చూడండి, వేగడానికి 2 నుంచి 3 నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాగా వేగినాయి ఫ్రెండ్స్. చూడండి, కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు ఇందాకలో మ్యారినేట్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఫ్రెండ్స్ చికెన్, ఆ చికెన్ని మనం వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కనీసం ఒక 10 నిమిషాలైనా కలుపుకోవాలి ఫ్రెండ్స్. సన్నప్పుడు మంట మీద మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యే లోపల మనం మసాలా రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. మసాలా కోసం మనకు వెల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, టమాటా ఈ విధంగా మనం పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని అయితే యాడ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. యాడ్ చేసుకుని మళ్ళీ శుభ్రంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ అనేది మనకి ఎంత ఫ్రై అయితే మనకు అంత టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. అది ఫ్రై చేసుకుని దాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మూత పెట్టి మనకి 15 మినిట్స్ వరకైనా సన్నప్పుడు మంట మీద లో ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ మొత్తం కూడా సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకొని కొద్దిగా 6 గ్లాస్ కంటే తక్కువ, హాఫ్ గ్లాస్ కంటే తక్కువ మనం వాటర్ వేసుకుంటాం. వాటర్ ఎందుకంటే మనకి మసాలాలు ఏవైతే వేసా మొత్తం అంతా చికెన్కి మనకి పడుతుంది వాటర్ వేసుకోవడం వల్ల. వేసుకొని తర్వాత మనం హై ఫ్లేమ్ మీదే ఒక 2 నిమిషాలు మధ్య మధ్యన చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, అడుగు పట్టుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, కూర మొత్తం దగ్గర పడింది. చూసారా ఫ్రెండ్స్, ఎంత చక్కగా మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం మనం కరివేపాకు వేసుకుంటాం ఫ్రెండ్స్. వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇంకో 1 మినిట్ కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒక్కసారి మీరు ప్రిపేర్ చేసి వేడి అన్నంలో కానీ మీరు ఒకసారి కలుపుకొని తింటే ఇప్పుడు మీరు ఈ విధంగా ట్రై చేస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.